మీరు సిద్ధపరిచిన సమస్తం ఎలా చాలా తీసుకున్నాను, బాగుంది, నాకు నచ్చిన. ముందు మేము పెండ్లు కుమారుడు తరపున చెప్పాలి. పాస్టమ్ గారేమో భీమవరం కనుక వాళ్ళ తరపున చెప్పాలి, నేనేమో కృష్ణా జిల్లా కనుక నేను కృష్ణోళ్ళ తరపున చెప్పాలి. 2 జిల్లాలు కలుసుని కనుక మొదటి పశ్చిమ గోదావరి జిల్లాకి అవకాశం ఇద్దాం, ప్రార్థన చేస్తారు. ఈ యొక్క 2026వ సంవత్సరము మే నెల 9వ తారీఖున ప్రభువా దేవా మీరు ఏర్పాటు చేసిన ఈ వాహనాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. కంచనంలో ఉన్న ప్రభువా మహేష్ గారి తల్లిదండ్రులను నాయన, ఇదిగో తండ్రి నాయన పేపర్లో ఉన్న ఝాన్సీ గారి తల్లిదండ్రులను వారిద్దరిని ప్రేమించి మంచి బిడ్డలు ఇచ్చారు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. వారి ఇరువురు ఐక్యపరచడానికి నాయన ఈ రోజు పెద్దల నిశ్చయంతో నాయన దైవ సేవకుల సమక్షంలో తల్లిదండ్రులు బంధుమిత్రులు నాయన ఇరుపక్కలు నాయన ప్రభువా దేవ బిడ్డలను ఆశీర్వదించడానికి వచ్చి ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రాలు. దేవ యొక్క వివాహాన్ని ప్రభువా మీరే క్రమముగా మర్యాదగా జరిగించండి ప్రభువా. వారి ఇరువురు నాయన ప్రభువా నూతన వధువులుగా జతపరుస్తుండగా నా తండ్రి మీ యొక్క నాయన దైవ దాసులతో మీరుండి ఆశీర్వాదములు దయచేయండి. నిండారుగా మీరు దీవించి ఆది నుండి ఎంతవరకు మీరు జరిగించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. పెద్దిరెడ్డి రామకృష్ణ గారు కనకదుర్గ దంపతులు రాయించుకున్నది. చూడండి, కృష్ణా జిల్లా బట్టిమిల్లు మండలం కంచడం గ్రామ కాపరస్తులు రామకృష్ణ గారి కుమారులు
మహేష్ గారికి, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం పిప్పర వాస్తవ్యులు మేడపల్లి ప్రసాద్ గారు శ్రీమతి లావణ్య గారుల ఏకైక కుమార్తె ఇచ్చి వివాహం చేయడానికి పెద్దలు నిశ్చయించిరి కనుక పెద్దల క్రమంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి న్యాయమైనది, మళ్ళీ చెప్తున్నామండి, న్యాయమైనది ఏదైనా పెళ్లికి ఆటంకం ఏదైనా ఉన్నట్లయితే మీరు ఇప్పుడే తెలియచేయవలను, లేదా ఇక మీదట ఎన్నటికీ తెలియచేయబడకూడదు. కనుక మాకు సమ్మతమే అంటే కుడిచే పైకి ఎత్తండి ఒకసారి, సమ్మతమే. పిల్లలు తాగినంత ఏ అభ్యంతరం లేదు, రైట్. కనుక మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఇక్కడ ఈ కార్యక్రమానికి అందరికి సమ్మతమే అన్నారు గనక ఇది వివాహానికి ముందుకు వెళుతున్నాం. అలాగే పెండ్లు కుమారుడు పెండ్లు కుమార్తె వీళ్ళకి చెమట్లెట్టేది ఇప్పుడే, తర్వాత ఇప్పుడు పడుతుంది. పెద్దోళ్ళు వాళ్ళు కూడా పెద్దోళ్ళు అయ్యి పెళ్లి సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి ఇందాక నుంచి మామూలుగా లేదు. అలాగే అటు తరపున అమ్మగారికి నాన్నగారికి తడా ఎలా అనేది ఉంటుంది. అప్పుడు వరకు ఈ మధ్యలో చెమటలెట్టే అంత అవకాశం ఏమి వారికి లేదు గనక కంగారు పడమాకండి. చాలా పెళ్లిళ్ళు చూసినట్టు అనిపిస్తుంది నాకు. వీళ్ళిద్దరూ చాలా పెళ్లిళ్ళకి వెళ్ళి ఉంటారు, అందుకే చాలా మంది కుర్రోళ్ళు వచ్చారు. అందును బట్టి ఒకసారి అవకాశం ఉంటే మేము అల్లెలు చెప్తాం, అట్టొద్దు కానీ మీరు అందరూ చెప్పలేరు కనుక చప్పట్లు కొట్టి మీ సంతోషాన్ని వ్యక్తపరచండి. నాకు ఇటు మోగినట్టుంది కానీ ఇటు గట్టిగా మోగినట్లేదు. చప్పట్లు ఎవరైనా కొట్టొచ్చండి. కనుక నేను ఒక అరగంట అట్లా ముగిస్తాను. ఎవరు నన్ను కంగారు పెట్టొద్దు, మీరు కంగారు పడద్దు. నేను 9ంటికి వచ్చాను. కాస్త టైం ఇవ్వండి, ఎందుకంటే వివాహం మరలా రాదు గనక కుర్రోళ్ళు కూడా చాలా హ్యాపీగా చేసుకుంటారని నేను వదిలేశాను. ఇప్పుడు వరకు వారు సంతోషాన్ని అంతా చక్క పువ్వుల రూపంలో పొగ రూపంలో ఏమంటే చాలా అలంకరణగా చేసినందుకు వారిని బట్టి కూడా వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒకసారి ఇప్పుడు నా మాట వాళ్ళ మాట నాలుగు, మా ఇద్దరు మాట మీదే ఆధారపడి ఉండాలి, ఎందుకంటే జీవితాంతం ఉండేది రైట్. వాళ్ళందరూ అంగీకరించారు. అలాగేనండి, నాకు అంగీకారం లేదు, ఏదో మా అమ్మ మా నాన్న ప్రే చేసుకుంటున్నాను కానీ నాకు అంగీకారం లేదు అంటావా? నాకు అంగీకారమేనండి, హ్యాపీగా ఉన్నానంటే కాస్త ఈ బైబిల్ అటు పట్టుకుని ఈ చేత్తో కుడి చేత్తో పైకెత్తి ఒకసారి నాన్న ఫోటోలోడు. రైట్, ఓకే 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 దించేది, ఇప్పుడు దించేదట్లేడు. రైట్, అమ్మాయి దగ్గరికి వద్దాం. ఝాన్సీ గారు కాస్త మరి పెద్దలు ఏమైనా ఇబ్బంది పెట్టారా? నీ ఇష్టపూర్వకంగా చేసుకుంటున్నావా? ఇష్టపూర్వకం అంటే ఒకసారి కుడి చేయి పైకెత్తండి. రైట్, దేవునికి మహిమ కలుగును గాక. వెలుగుని బట్టి చప్పలు కొట్టండి ఒకసారి. మిమ్మల్ని అత్యంతలు వేసే వరకు చప్పలు కొట్టమంట, కొడతానే ఉండండి. ఆకలి బాగా ఉంది, అప్పుడు మనకి హ్యాపీగా ఉంటుంది. రైట్, వీళ్ళందరికీ కాస్త వివాహం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని కనపరుస్తున్నాను. ఇద్దరు ఒకసారి ఎదరికి రండి, ఎదరికి రండి. పెద్దోడు చెప్పింది ఏంటంటే, అయ్యా ప్రసంగాలు తర్వాత చేతులు కానీ కాస్త చేతులు కలిపింది అన్నారు కనుక తల్లిదండ్రులైన వారు ఒక్కసారి రండి. ఒకసారి పెద్దలైన వారు తల్లిదండ్రులైన వారు అటు పక్కన ఇటు పక్కన రండి. మీతో చేతులు కల్పించి మా పని మేము చేస్తాం. దేవుడే పరిచిన బంధము చాలా సులువుగా ఉన్నాడండి. మెట్లకి దిగేటప్పటికి పాపం రండి దగ్గరికి రండి ఒకసారి. మేము చేయాల్సింది చేయాలి, కానీ పెద్దల అంగీకారాన్ని బట్టి అటు ప్రక్కన ఇటు ప్రక్కన తల్లిదండ్రులు బట్టి మొదట చేతులు కల్పించాలని పంపించేస్తే మా పని మేము చేసుకోవచ్చు. తండ్రి గారికి బాధ్యతలు చాలా ఉన్నాయి కింద, ఆయన్ని చూసుకోవాలి కనుక మరి కంచుడి నుంచి వచ్చిన రామకృష్ణ గారి కుటుంబం, అయ్యా మరి మీరిద్దరిని ఒకటి చేయడానికి మీకు ఇష్టమేనా అని అడుగుతాను.
రైట్, వీళ్ళిద్దరిని అడుగుతున్నానండి. అయ్యా, ఝాన్సీ గారిని మీ కోళ్ళగా చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? నాకు ఇష్టమే వాళ్ళు. మంచిదండి. తల్లిదండ్రులుగా ఈ సంతోషంలో కూడా కదా ఆనందంగా ఉంటది. ఆనంద భాషలు. మళ్ళీ అమ్మాయిని కూడా అడుగుతా, నానా మీ అందరికి ఇష్టమేనా? వినపడిందా? రైట్, వాళ్ళని కూడా అడుగుదాం. నానా, మరి బాబు మహేష్ గారికి ఇవ్వడానికి పాపని మీకు ఇష్టమేనా? వినబడిందా? అది మీ భీమవరంలా ఉన్నారు మీరు. అది కంచడం వాళ్ళు వినబడిందా? రైట్, అందరూ పెట్టి చప్పటి పట్టండి ఒకసారి. రైట్, కుడి చేతులు పట్టుకోండి ఇద్దరు. ఈ బైబిల్ నాకు ఇవ్వండి ఒకసారి, మేము మీకు ఇచ్చేస్తా. బైబిల్ పట్టుకోండి. అటే కుడి చేయి పట్టుకోండి. మీరు కూడా కుడి చేయి పట్టుకోండి. చాలా విడేళ్ళకి అయ్యారుగా కన్ఫ్యూజ్ అవుతారు. వాళ్ళకి ఎదురుగా ఉండాలి మనం, మళ్ళీ మనం పడాలి. రైట్, ఓకే, ఒక్క నిమిషం. నన్ను చూడు ఒకసారి, వాళ్ళు ఒకసారి తీసి కలిపెత్తేస్తావా? రైట్, ఓకే. అడుగు జాడలలో నా బ్రతుకు పండేనని అడుగులో అడిగేసి, నీ అడుగులో అడిగేసి నడువనా యేసయ్యా. మీకు అందులే నా రాగం పట్టుకొని పర్లేదు. రైట్, ఒక నిమిషం. రైట్, రైట్. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటి వరకు తల్లిదండ్రులు బాధ్యత వహించారు. తిందా, తాగిందా, ఏం చేస్తుంది, ఎక్కడుందని అడుగు అడుగున రోజుకు 2 సార్లు ఫోన్ చేస్తారు. ఎందుకంటే మా పాస్టర్ గారు చూస్తున్నా కనుక వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మీ బాధ్యత, ఇప్పటి వరకు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు పెంచిన మీ బాధ్యత ఎవరికి అప్పచెప్తున్నారు? మహేష్ గారికి. ఒక మాట చెప్పు, ఎలా చెప్పాలనుకున్నావు? మహేష్ బాబు గారు ఇప్పటి వరకు పెంచి ఎలా చూసుకుంటామని అడుగుతున్నారండి. మరి నేను ఇంతవరకు ఈ మాట ఎక్కడే లేదండి. అందరూ పువ్వుల్లో కాయల్లో పెట్టుకుంటా అన్నారు, కానీ ఈయన మాత్రం చక్కగా ప్రేమగా చూసుకుంటాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. లేదుగా మంచి మంచి మాట చెప్పినా. ఇప్పుడు వరకు ఎలా నేను అందరూ పువ్వుల్లో కాయలు అంటారు, కానీ ప్రేమగా చూసుకుంటానని చెప్పాడు. ఓకే, మంచిది. మీ ఇద్దరు అందుబాటులో ఉండండి. మళ్ళీ పిలుస్తాను. అటు ఇటు కూడా మీ ఇద్దరు అందుబాటులో ఉన్న అవకాశంలో ఒకసారి కిందకి వెళ్ళి భార్యని చాలా చక్కగా గణపరిచిన పెండ్లి కుమారుని బట్టి చాలా చప్పలు కొట్టారు. పిల్లలు మాత్రం ఆనందం తట్టుకోలేక కేకలు కూడా వేసేసారండి. మీకు కూడా వందనాలు. ఈ సమయంలో వాక్యాన్ని చదువుకుందాం. మొదట పెండ్లి కుమారుడు తరపున కంచడంలో సేవ చేస్తున్న అనిల్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు కంటి డాక్టర్ గారు కూడా, మేనల్లుడు ప్లస్ మా అల్లుడు అయిన కనుక వాక్యాన్ని చదువుతారు. శ్రద్ధ కలిగి విందాం. రెండోదిగా పెండ్లి కుమార్తె తరపున ఒకరు వాక్యాన్ని చదవడానికి సిద్ధంగా ఉండండి. రెండోది పెండ్లి కుమార్తె తరపున పాస్టర్ గారు కానీ ప్రార్థన చేసేవాడు కానీ ఎవరైనా వచ్చినా దయచేసి మమ్మల్ని సంప్రదించండి. మిమ్మల్ని గౌరవించడం మా ధర్మం. స్తోత్రం.
ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం నుంచి 24 వచనాలు చదువుకుందామండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదుననుకోలేదు. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వారికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించాడు. జీవం గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగేది. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజము అతనికి లేకపోయేది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలుగ చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాడు. ఆ తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడను గనుక నారీ అనబడను. 2వ అధ్యాయము 1 నుంచి 11 వరకు ఈ విధముగా రాయబడి ఉన్నది. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండేను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకా రాలేదనెను. ఆయన తల్లి పరిచర్యలను చూసి ఆయన మీతో చెప్పినది చేయడనెను. యూదులు శుద్ధీకరింపబడిన 2-3 తూములు పట్టు 6 రాతి బాణాలను అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణాలు నీళ్లతో నింపబడి వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపారు. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని ఎందుకు తీసుకుని పోవడని చెప్పగా వారు తీసుకుని పోయేది. ఆ ద్రాక్షారసము అక్కడ నుండి వచ్చెను. ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచర్యలకే తెలియనిది గాని విందు ప్రధానికే తెలియకపోయాను గనుక ద్రాక్షారసమైన ఆ ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతి వాడును మొదటి ముంచి ద్రాక్షారసము పోసి జనుడు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోసిను. మీరైతే ఇది వరకును ముంచి ద్రాక్షారసము ఉంచుకొని విన్నాడని అతనితో చెప్పింది. గలిలయలోని కానానులో యేసు ఆ మొదటి సూచక్రియలు చేసి తన మహిమను బయలుపరిచెను. ఆ విందు వలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఈ ఒక దేవక్ష దేవుడి ఆశీర్వదించిన మంచిదండి. 2 మాటలు నాలుగు కూడా ఉన్నారు. ఒక్క 10 నిమిషాలు వారికి కానీ మనకు కానీ ఒక వాక్య ధ్యానాన్ని చదివిన దాంట్లో ఒక మాట ఉంది, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నది. ఒకసారి ఏమవుతుందంట? ఒంటరిగా ఉంటే ఏమవుతుందంటే తల్లిదండ్రులకు భారం అవుతాడు. ముందు ఆడపిల్లైనా మగపిల్లోడైనా తల్లిదండ్రులకు ఏమవుతారు? మాట్లాడరేంటండి? భారం అవుతారు. ఏంటంట, ఇప్పుడు వరకు పెంచావు కదా, ఎప్పటి నుంచి పెంచలేవా అంటే ఇప్పుడు వరకు ఉన్నది వేరు, పెరిగిన తర్వాత ఉన్నది వేరు. పెరిగిన చెట్టు మీద రాళ్ళు పడినట్లు మనం ఎంత చక్కగా ఉన్నా ఎంత శుభ్రంగా ఉన్నా దుమ్మేయడానికి తావు లేకుండా ఉండాలంటే వివాహం అనేది శ్రేష్టమైనది. అక్కడ చూశాడు, సాటి అయిన సహాయం అన్నాడు. ఏ సహాయం చెప్పండి? అంటే ఇప్పటికి ఎవరు లేరంటే ఈయనకి చెప్పండి, ఎవరు లేరు? సాటి అయిన సహాయం చేసేవాళ్ళు అమ్ముండొచ్చు, అక్కుండొచ్చు, చెల్లెళ్ళు వచ్చారు ఇక్కడికి, వాళ్ళు ఉండొచ్చు. ఎంతకాలం చేస్తారు సహాయం? కొంతకాలమే. సాటి అయిన సహాయం. నేను ఒక మాట చెప్తాను, 100 మంది వచ్చి నిలబడినా, సినిమా యాక్టర్లు వచ్చి నీ ముందు నిలబడినా ఈమెకి చాటు లేదని చెప్పాలి. నువ్వు ఏం చెప్పాలి? ఎవరికి? ఝాన్సీ ముందు వాడు సాటి కాదు. రైట్, సాటి అయిన సహాయం అన్నాడు. ఎందుకంటే ఆమెకి మించిన సాటి అయిన సహాయము లేదు అని చెప్పడానికి రుజువైనది.
రెండో మాట ఏంటంటే, నేను చాలా క్లుప్తంగా చెప్తా వాక్యం, చాలా క్లుప్తంగా చెప్తాను. రెండోది ఏంటంటే, దేవుడు ప్రక్కటెముకలోంచి తీశాడట. అందుకే ఆడ మనిషిని ఎక్కడ కూర్చోబెడతారు? ఎడం ప్రక్కన కూర్చోబెడతారు. చాలా పెళ్ళిళ్ళకి వెళ్ళినట్టున్నారు మీకు. ఫోటోలలో ఎప్పుడన్నా కర్మకాలి గనక ఆ పక్కన కూర్చున్నారుకో, వాళ్ళు ఏమంటారంటే, పాస్టర్ గారు ఏమిటండి ఈ పక్కన కూర్చోబెట్టండి అంటారు. ఫోటోలు ఊరుకోరు ముందు. కనుక ఎక్కడికని వెళ్తే ఆడ మనిషిని ఎక్కడ కూర్చోబెట్టుకోవాలంట అనండి? ఎడమ, ఏదంట? ఎడమ ప్రక్కన అంటారు. రైట్, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఎడమ ప్రక్కన, ప్రక్కటెముక. ఒక భక్తుడు అన్నాడు, తలలోంచి తీస్తే నేను తలలో ఉన్నాను, నేను నీకంటే ఎక్కువ అంటదేమని, కాళ్ళలోంచి తీస్తే తక్కువ అంటదేమని సమము పక్కటెముక తీశాడు. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, నేను కూడా కృష్ణా జిల్లాలో మా నాన్న ఎదుగుతాకి వెళ్ళాడు కానీ దొరకలా. ఒక ఆయన పశ్చిమ గోదావరి తీసుకెళ్లి మా పాస్టర్ గారిని నా ఎముక అక్కడ పడేసాడు, భీమవరంలో. నీది ముంజులూరే. ఈ కంచడం ఆయన కూడా తీసుకెళ్లి ఎక్కడ వేసి ఉంటాడంటే పశ్చిమ గోదావరి జిల్లా పడేసాడు. నీకు నాకు కూడా మన దగ్గరే ఉన్నాంలే. పశ్చిమ గోదావరి జిల్లాలో పడేసాడంటే ఎముకని. ఈ కృష్ణా జిల్లాలో ఎదుగుది ఎక్కడ దొరుకుద్ది? పడేసిందే అక్కడ కదా. దేవుడు తన ఎముకను సిద్ధపరిచాడు అని చెప్పొచ్చు. ఎముకంటే ఇంకొక మాట చెప్తా, పురుషుడికి సరైన భార్య ఎముక, అంటే గట్టిగా. ఏ స్త్రీ అయితే చక్కగా అన్ని విషయాల్లో గట్టిగా ఉంటుందో ఆ కుటుంబం ఎప్పుడు కూడా 10 మందిలో కూడా తలెత్తుకోవచ్చు అంటాడు. సామెతలో ఉంటది, పెనిమిటికి ఆమె కిరీటము అంటాడు. సొలొమోనుకు పెట్టిన కిరీటం చూడుడి, అతని తల్లి పెట్టింది అంటాడు. తల్లి ఇక్కడే ఉందా? నీకు నచ్చాల్సింది అసలు అత్త మామలకు నచ్చాలండి. ముందు 100కు 100% ఏం చెప్తారంటే మమ్మిష్టం అంటారు. ఈయనైనా ఆ మాట అంటాడు, ఆమెనా ఆ మాట అంటాడు. నేను గుర్తుపరుస్తున్నాను. అక్కడ రెండో మాట చదివింది చెల్లి. 6 బాణలు నిండుగా ఏం పోయాలంట? ఏం పోయాలమ్మా? నీళ్లు పోయాలి. 6 బాణల గురించి ఒక చిన్న మాట చెప్తాను. 6 బాణలంటే మొదటగా పురుషునికి ఇచ్చిన తల్లి తండ్రి, రెండోదిగా స్త్రీకి ఇచ్చిన తల్లి తండ్రి, మూడోదిగా మీ ఇద్దరు. ఏమి నిండాలన్నాడు? నీళ్లు పోయింది అన్నాడు. దాని నిండా ఏం పోయాలంట? మీరు నీళ్లు పోస్తే దాన్ని ద్రాక్షరసముగా మధురమైన జీవితాన్ని పంచుతానన్నాడు. మరొక మాట చెప్తాను, నీరు వాక్యానికి సాదృశ్యం. వెంటనే రాకేష్ నగర్ ఒక మాట అన్నాడు, మా అమ్మ ప్రార్థన అండి, అది ఈ విధముగా నా కుమారుడి మీదకి ఆత్మ పని చేసింది అన్నాడు. నిజమే, వాస్తవమే. అట్టి చెట్టు అంటండి, అది ఒరిగిపోయే ముందు పిలకేసి వెళ్ళిపోద్దంట. అట్టి మొక్కకున్న గుణం ఏంటంటే అది ఒరిగిపోయే ముందు పిలకేసి వెళ్ళిపోద్ది. అలా నాన్నముని ఈ సమయంలో గుర్తు చేసుకుంటున్నాం. మహాతల్లి పిలకేసి వెళ్ళిపోయిందని చెప్పాలి. ఏమేసింది చెప్పండి? అట్టి పిలకేసి వెళ్ళింది. ఆ ఎత్తనం ఈ రూపంలో పశ్చిమ గోదావరి జిల్లాలో పడి ఆ ఎత్తనాన్ని కంచనం తీసుకొచ్చిందని చెప్పాలన్నమాట. 6 బాణలు. ఎన్ని బాణలు చెప్పండి? 2 బాణలు ఎవరు? ఎవరైనా అంతే, ఈ స్టేజీలో ఉంటే ఎవరైనా సిగ్గుపడతారు, నోటంటే మాట రాదు. ఆనందంతో కొంత సంతోషంతో మాట కూడా రాదండి. ఈ 6 బాణలు ఎప్పుడైతే నిండుగా ఉన్నాయో ఆ పంచంలో ఆ ద్రాక్షరసము శ్రేష్టమైనదిగా మారింది ఒకటి, అందరికి తృప్తినిచ్చింది ఒకటి, వారందరూ కొనియాడే స్థితికి వచ్చిందంటే ఈ 6 బాణలు నిండుగా ఉన్నాయి. నీరు దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం. రెండోది, ద్రాక్షరసం దేనికి సాదృశ్యం అంటే దేవుని కృపకు సాదృశ్యమైనది. ఈ కుటుంబంలో వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు వరకు జీవించిన జీవితం వేరు, ఇప్పుడిచ్చే జీవించే జీవితం వేరు. ఇప్పుడు వరకు మీరిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు.
కానీ ఇప్పటి నుంచి నీవు మీ అత్తమామని అర్థం చేసుకోవాలి, ఆమె ఆ అత్తమామని అర్థం చేసుకోవాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ఈ 6 బాణాలకు ఏమవుతుందంట, 6 బాణాలకు తేడా వస్తుంది. రైట్, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇక్కడే మా పాస్టర్ గారు కూడా ఉంది కదా, మళ్ళీ చెబుతున్నా, మా పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడే. మా అమ్మకి మసాలా అంటే చాలా ఇష్టం, మా పాస్టర్ గారికి కష్టం. వీళ్ళిద్దరికి తేడా వస్తే నాకు నష్టం. ఊరు మంగళ మీద పడినట్టు ఎవరి మీద పడతాయి, నా మీద ఎవరి మీద పడతాయి. మా పాస్టర్ గారు కాస్త జ్ఞానము కలిగి అడ్జస్ట్మెంట్ చేసుకునేది ఏంటంటే దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి పొడుగా తినడం అలవాటు చేసుకుంది. మా అమ్మకి పులుపు అంటే చాలా ఇష్టం. ఒకరోజు అడిగి, అమ్మా చచ్చిపోతావా గ్యాస్ ట్రబుల్ వచ్చి, ఎందుకు అలా చేస్తామంటే, అయ్యా తిన్నవాడికి రోగాలు వస్తాయి, తిన్నోళ్ళకి కూడా వస్తాయి, రోగాలనే సహజమే, కానీ నోటు రుచిని పోగొట్టుకోం కదా అంది. ఏం చేద్దాం? అప్పుడు మా పాస్టర్ గారు ఏం చేద్దాం, కొద్దిగా ఉప్పు వేసుకుని దాంట్లో కూర్చుని నీళ్ళు వేసుకుని చారుని పులుపు తగ్గించుకు తినడం అలవాటు చేసుకుంది. ఎవరి కోసం? తల్లిగా ఝాన్సీ గారు ఎవరి కోసం? ఎవరి కోసం అంట చెప్పారు? అత్తయ్య గారి కోసం. అత్తయ్య గారి గౌరవం నుంచి అత్తయ్య గారి కోసం. నిజమే, మరి వాళ్ళిద్దరు ఏ తేడా వచ్చినా తేడా ఎవరికి వస్తుందనా? సరే, ఒక మాట చెప్తాను, ఒక మాట జ్ఞాపకం చేస్తా. చెట్టు బాగా పెరిగింది, కొమ్మలు వచ్చినాయి, ఆకులు వచ్చినాయి, కాయలు కాస్తున్నాయి. నీళ్ళు ఎక్కడ పోయాలి? నీళ్ళు ఎక్కడ పోయాలి? ఆకుల మీద వేస్తే, ఆకుల మీద వేస్తే, కొమ్మల మీద వేస్తే, చెట్టు మీద వేస్తే నీళ్ళు ఎక్కడ పోయాలి చెప్పాలి. వీళ్ళిద్దరిని అడుగుతాయి, బాగా చదువుకున్నారు కదా, వీళ్ళిద్దరిని అడుగుదామే. ఏనా? వీళ్ళిద్దరిని అడుగుదాం. చప్పలు పట్టండి ఒకసారి. చాలా లట్టుకున్నాడండి. రైట్, ఎక్కడ పోయాలి చెప్పండి? ఏర్లు. ఏర్లు ఎవరు? చెట్టు. ఆమెది చెట్టు ఎవరంటే ఈయన. పిల్లలు కొమ్మలు, ఆకులు బంధువులు, కాయలు స్నేహితులు. వీళ్ళందరికంటే చెట్టు దగ్గర ఉందే ఏరు. ఏళ్ళు ఎవరు? ఇప్పుడు ఎప్పుడైనా చూసారా? మీకు తెలవకుండా ఏముంటుంది, నాకంటే బాగా తెలుసు. తల్లేరు అంటారు. ఏరు అందరూ చెప్పండి. ఏరు. తల్లేరు బాగుంటే చెట్టు ఎలా ఉంటుంది? పచ్చగా, కొమ్మలు లెగినగా. తల్లి వేరిపోతే ఈ రోజుల్లో తల్లేరికి నీళ్ళే ఇట్లా. తల్లిదండ్రుల పట్ల నేను చెప్తున్న సేవకుడుగా నన్ను ప్రశ్న అయితే చెప్తా. మా అత్తగారు నా దగ్గరే ఉంది, మా అమ్మ నా దగ్గరే ఉంది, నేను గ్యారెంటీ ఇవ్వగలుగుతా. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఏరును మర్చిపోయి కొమ్మలకు వేస్తున్నారు, ఆకులకు వేస్తున్నారు, కాయలకు వేస్తున్నారు, కానీ దేన్ని మర్చిపోయారు? ఏరు మర్చిపోయారు. చాలా ప్రసంగాలు వినుంటారు పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు, ఎందుకంటే ఆ పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు. మా కృష్ణా జిల్లాలో తక్కువే ఉన్నారు. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, నీళ్ళు ఎక్కడ వేయాలి? కొమ్మలకు వేయాలన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. అరే, ఆకులకి, కాయలకి, వాళ్ళు కాయలకి ఎక్కి వేస్తున్నారు, కాయలకి వేస్తున్నారు. ఎవరికి వేయాలంటే ఏరుకి వేయాలి. ఎక్కడ ఏం చెప్పండి? వీళ్ళిద్దరికి చెప్పేది, పెళ్ళైన వారికి కూడా చెప్పేది, ఏరు మర్చిపోమాకండి. మీకు చెట్టుగాను, కొమ్మలుగాను, కాయలుగా ఉత్పత్తి చేయడానికి మొదట స్థానాన్ని మిగిలి ఏమండి భూమిలో ఉన్న సారాన్ని సంపాదించుకుని మిమ్మల్ని చదివిస్తా కానీ, మిమ్మల్ని పెద్ద చేయడానికి కానీ, ఇంత ఘన వివాహం చేయడానికి కానీ, మిమ్మల్ని ప్రయోజకులుగా చేయడానికి నేల నుండి శ్రమపడి, ఏమండి ఒక మాటలో చెప్పాలండి, పెద్దోళ్ళు చెప్తారు, నరాలు బిగబెట్టుకుని పనిచేసి సంపాదించేవారు అంటారు. కనుక వారు చేసిన పని, వాళ్ళ గురించి ఎక్కువ పని చేస్తే వాళ్ళ గురించి మంచి సాక్ష్యం ఇచ్చారు ఇక్కడ.
కనుక వారిని బట్టి సంతోషిస్తున్నా, మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నా, వివాహం జరుగుతున్న బిడ్డలను బట్టి సంతోషిస్తున్నా. వీళ్ళందరిని బట్టి చప్పలు కొడదాం ఒకసారి. మళ్ళీ అడుగుతా ఆఖరిగా, మళ్ళీ ఆఖరిగా అడుగుతాను, నాన్న నీళ్ళు ఎక్కడ వేయాలి? ఏమంటే అంత సంతోషంగా చెప్తా చప్పలను కొట్టరే. మైక్ అయినప్పుడల్లా ఏం అడిగేస్తానని భయంగా ఉంది. అడగాల్సినవి ఉన్నాయి. నుంచోండి ఒకసారి, కింద ఎత్తేయండి ఒకసారి. బైబిల్ కింద ఎక్కడ తల్లి కొద్దిగా ఎదరికి రండి. ఈ లోపల ప్రకటనలు చేయిస్తున్నాను. కొద్దిగా ఇటు తిరగండి. క్రాస్గా తిరిగి నా ఎంక చూడాలి, అమ్మాయి ఎంక చూడాలి. ఓకే, నా ఎంక చూడాలి. ఎవరంక? అమ్మాయి ఎంక, ఫోటోల ఎంక 3 కళ్ళు ఉండాలి. రైట్, మంచిదండి. ఈ సమయంలో ఉదయం 6 కాడి నుంచి సాయంకాలం 6 వరకే పెళ్లి చేయాలి. రాత్రి కూడా చేయకూడదు. ఎందుకనంటే యాకోబు అని ఒక వెళ్తున్నాడు, వాళ్ళ మాంగారే మోసం చేశాడంట. మరి మీ మాంగారు మోసం చేశాడు, నువ్వు అనుకున్న పిల్లని పంపాడు, తెలవాలి కదా నీకు. ముసిముసినవ్వాము, తీర్మానాలు చేసి తీర్పరివయ్యాము. కాస్త మాట మానగా అని చెప్పిన మాట నాన్న చెప్పలు కొట్టి నీ చేయి కింద పెట్టాలి, మొహం కనపడాలి. నీ చేయి పై కొట్టాలి. రైట్, చప్పలు కొట్టండి ఒకసారి. మనివి నీ వేలే మాణిక్యం నీ ప్రియుడు, మనలో మాణిక్యము కంటే మహిమ గొప్పది, మనలో మాణిక్యము కంటే మహిమ గొప్పది. రైట్, లాభం ఏమన్నా మోసం జరిగిందా? ఇప్పుడు వరకు చూసిన అమ్మాయినా? ఏమంటే అవునన్నాడండి, కనుక సమ్మతించాం. ఏం డౌట్ లేదుగా? ఏం రైట్, దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. రైట్, దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడిండుటకు ఈమెను వివాహం చేసుకుని ఆదరించి ప్రేమించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరుల వల్లక మీ ఉభయులు బ్రతుకు కాలమంతయు ఈమెకే భర్తవై ఉండువా? ఈమెకే భర్తనై ఉంది. అమ్మాయి ఎనబడిందా? ఏమనబడి మన ఎనబడిందండి, మళ్ళీ చెప్పాల్సింది. ఈమెకే పెళ్లి భర్తవై ఉండువా? ఈమెకే పెళ్లి భర్తనై ఉందను. ఝాన్సీకి పెళ్లికి భర్త అయ్యిందని. రైట్, ఏమంటే స్థితిలో కూడిండుటకు పెళ్లి భర్తనుగా ఇతన్ని ప్రేమించి ఆదరించి ఘనపరిచి ఆరోగ్యమందును వ్యాధి అందును ఇతరుల వల్లక మీరు ఉభయులు బ్రతుకు కాలమంతయు ఇతనికై భార్య ఎందువా? వినబడిందా? మళ్ళీ చెప్పించమంటారా? మళ్ళీ చెప్దాం. ఇప్పుడు వినబడిందా? వినిపించలేదు అన్నారంటే గంట టైం పడుతుంది. మళ్ళీ టైం పెంచాల్సి వస్తుంది. ఇద్దరు కలిసి చాలా చక్కగా చెప్పారండి. వాళ్ళిద్దరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో సలోమి గారు
అనే మేము వివాహ బంధము చేత నా పెండ్లి భార్యనుగా చేసుకొనుచున్నాము. ఈ చొప్పున జరిగించునని సంఘం ఎదుట, సమాజం ఎదుట, దేవుని ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ఝాన్సీ. ఈ చొప్పున జరిగించునని వేడికైనను కీడుకైనను నా ఆశయందు సుఖ దుఃఖములందు నీతో ఉండునని మేలుకైనాను కీడుకైనాను ఈ చెప్పున జరుగుతుంది. వ్యాధి అందులో, బాధ అందులో, కష్ట సుఖములు అందులో, కలిగిన దీవులు నీతోనే ఉండునని ప్రమాణం చేయించుకున్నాను. సంఘం ఎదుట, సమాజం ఎదుట, పెద్దల ఎదుట ఒప్పుకొంచుకున్నాను. చప్పట్లు కొట్టండి ఒకసారి. పెళ్ళికొడు తండ్రి కొట్టలా కొట్టాలి. పెళ్ళికొడు తండ్రి ఇప్పటికేసి అవుట్లైన్ చేసుకుంటే భోజన కార్యక్రమాలు ఉన్నారు. రైట్. మరి వివాహం చేసుకోవడానికి ఏం తీసుకొచ్చావు? మంగళసూత్రం. ఇంకేం తీసుకొచ్చావు? దండలు. రైట్. దగ్గరలో ఉన్న వాళ్ళు రండి. అక్కడ గాయకులు మాట్లాడారు. నానా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు నాయన? రెండైనా మార్క్స్ ఫాస్ట్ గారిది, కానీ మీరు అనుకోరు ఎప్పుడు కూడా. మంగళసూత్రం యేసయ్యా. మరి పెండ్లి కుమార్తె తరపున మరి పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు. ఏకీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల మా ప్రభువా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. ఇగోనైనా నవ దంపతులుగా జతపరచబడుతున్న మహేష్, ఝాన్సీని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇగోనైనా విడివిడిగా ఉన్న వీరు ఈ పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడుచుండగా మీరు దీవించి ఆశీర్వదించండి. మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అబ్రహాము శారాల వలె, ఇస్సాకు రిబకాల వలె, అకుల పిస్కల వలె మీరు ఇదిగోనైనా నూతన దంపతులను దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీకు వందనాలు. ఇదిగోనైనా భారతదేశ సాంప్రదాయ ప్రకారముగా ఈ మాంగళ్య సూత్రం అయినా అదిగో తండ్రి పెండు కుమార్తె మెడలో ప్రభ ధరింపజేస్తుండగా మీరు తోడుండి సహాయం చేసి ప్రభా నేను వారి జీవితాంత కాలము కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమ అనురాగాలు కలిగి సంతోషంతో అన్యోన్యంగా జీవించే గొప్ప దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. నాన్న రెడీ. అన్నిటికంటే విలువైంది మాంగళ్యానికి విలువిస్తున్న రోజులు ఇవి కనుక పెండ్లి కుమారుడు ఆమె సొంత భార్యగా చేసుకోవడానికి మాంగళ్యాన్ని తీసుకుని వచ్చారు. వారి చేతులతో వారి కడతారు.
హల్లెలూయా. నానా మాంగళ్యం జరుగుతుంది. మీ విషయాన్ని ఇప్పుడు చూపించాలి. బ్యాండ్ మేళ వాళ్ళు కానీ మిగిలిన వాళ్ళు కానీ పొగ మామూలుగా లేదు. ఎత్తైన ఊరి అభిమానం మోతెత్తిచ్చేస్తున్నారు అంతే. కంచడం అభిమానం చూపిస్తున్నారండి వీళ్ళు. రైట్ నానా ఫోటోలు వారు ఒకసారి ఇద్దరు చూసుకోండి. ఓకే 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 రైట్. ముందు ఫోటోలు పెండ్లు కుమారుడికి ధీటుగా ఎలా అయితే బంగారాన్ని అలంకరించారో అత్తమామలు కూడా ఆయనకు అలంకరించాలని చెప్పి మంచి బహుమానం తీసుకొచ్చారండి. వారి చేతులతో వారే ఇస్తే మంచిది అనుకుంటున్నాను నేను. మరొక్క దెబ్బ కొట్టు అయ్యా. కంచడం వాళ్ళు భీమవరం పట్టాలి, భీమవరం పట్టాలి.
రైట్, మనందరం కలిసి అందరూ కొడదాం చప్పట్లు. మంచిది, పెద్దలు కూడా వచ్చారు. అయ్యా మీకు కూడా అవకాశం ఇస్తాం. ఈ సమయంలో మరి దండల రూపంలో తీసుకొచ్చారు కనుక అవి కూడా తీసుకురావాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. గమనించండి, పెండ్లు నాకు పెదనాన్న గారు పెద్దమ్మ గారు రండి ఒకసారి. పెదనాన్న గారు పెద్దమ్మ గారు, పెదనాన్న గారు పెద్దమ్మ గారు. పెదనాన్న గారు పెద్దమ్మ గారు దగ్గరికి రండి ఒకసారి. పెండ్లి కుమార్తె పెదనాన్న గారు పెద్దమ్మ గారు, అలాగే మేనమా గారు కూడా మాకు దగ్గరలో ఉండాలి. నా సంతకాలు అయ్యే వరకు నేను వదిలిపెట్టేది లేదు. తర్వాత మీకు అవకాశం ఇస్తాను. గమనించండి, పెదనాన్న గారు పెద్దమ్మ గారు వాళ్ళిద్దరు చెరువుకు దాక్కోండి. ఇవ్వండి పెద్దమ్మ గారు మీరు రండి. ఓకే, పురుషుడు ఓకే. మతి మధురం కళ్యాణం గమనీయం ఈ సమయం కళ్యాణం గమనీయం ఈ సమయం కళ్యాణం గమనీయం
మంచిదండి. ఈ సమయం ఇంకా కాస్త మాకు ఒక 10 నిమిషాలు ఉంది. వీళ్ళతో సంతకాలు పెట్టించుకొని రాస్తా అంతా రాసుకుంటాను. నవ్వుతున్నారు ఇద్దరు. ఏమండి, వీళ్ళతో సంతకాలు పెట్టించుకొని లాస్ట్ అంతా రాసుకుని మరి సర్టిఫికేట్ వాళ్ళకే ఇస్తాను. కనుక ఈ సమయంలో మరి పెండ్లు కుమార్తె పెదనాన్నగారు కూడా ఉన్నారు. వారు వచ్చి ఒక మాట మరి పెండ్లు కుమార్తెను ఉద్దేశించి, ఎందుకంటే వారు పెంచిన మమకారాన్ని బట్టి ఒక మాట చెప్పాల్సిందిగా వారికి అవకాశం ఇస్తున్నాం. రండి అయ్యా, ఒక్క నిమిషం రండి, నా దగ్గర రండి. రైట్, పెదనాన్నగారండి. ఎందుకంటే తండ్రితో బాధ్యులు కూడా, తండ్రి కంటే ముందు బాధ్యులు. పెండ్లు కుమారుడిని పెండ్లు కుమార్తెను ఉద్దేశించి వారు ఎంత అల్లారుబద్దుగా పెంచుకున్నారో తెలుసు కనుక ఒక మాట చెప్తారు, వారితో చెప్పిందాం. ఎందుకంటే పెండ్లు కుమారుడు వెనక చూసి చెప్తారు. ఆయన కూడా పెదమామ గారు వెనక చూస్తూ ఉంటారు. ఏమండి, అంటే ప్రేమానిచ్చి రావడం కనుక కొద్దిగా ఆలస్యం అవడం వల్ల సౌండ్ సిస్టమ్ క్వాలిటీ ఏం లేదు. వాళ్ళు బాగానే మాట్లాడేవాళ్ళు, గట్టిగా చెప్పేవాళ్ళు. వినపడిపోవడం అనేది ఈ దీనికున్న లైటింగ్ ప్రాబ్లం అనుకోండి. ఏదేమైనా చప్పలు పట్టండి ఒకసారి. పెదనాన్న గారు చెప్పారు. అలాగే పెదనాన్న గారు కూడా దగ్గర ఉంటే రావచ్చు. కాగా పెండ్లు కుమార్తె తరపున సంఘ పెద్ద గారు, పెండ్లు కుమారుడు తరపున ఒక పెద్దలు ఎవరన్నా సంతకాలు పెట్టాలి మాకు. అలాగే వివాహం ముగించబడుతుంది. మరి మా సంతకాలు అయ్యాక వచ్చిన వారందరూ గిఫ్ట్లు ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా మీకు అవకాశం ఇస్తాం. మేము మేనమామ గారి దగ్గరికి రమ్మని చెప్పాం. కాస్త దగ్గరలో ఉంటే మంచిది అనుకుంటున్నాం. రెడీగా ఉండండి మేనత్త గారితో సహా. ఈ సమయంలో మరి వివాహం ముగించడం జరుగుతుంది. ఈ సందర్భంలో మరి సిఆర్ గారు, మరి పాస్టర్ గారు అక్కడి నుంచి మన మధ్యలోకి వచ్చారు. వీళ్ళిద్దరికి కాస్త శుభాలు చెప్పిన తర్వాత ముగించుకుందాం. థ్యాంక్ యూ సార్. వివాహ తత్వైన అసలు తెలియజేస్తూ ఇక నూతన వధువారులుగా జతపరచబడిన ఝాన్సీ మహేష్ వీరిద్దరు కూడా నూతన వధువారులుగా జతపడి ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో వివాహాల గురించి 3 పర్యాయములు రాయబడినది. పాత నిబంధనలో ఆదాము హవ్వలను జతపరచబడిన దేవుడు, అలాగనే కొత్త నిబంధనలో కానాన వివాహములో యేసు ప్రభువారు లోటుని తీర్చిన వివాహం ఒకటి. చివరగా ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల మహోత్సవం అనేది క్రీస్తు సంగముల గురించి రాయబడిన వివాహాల గురించి తెలియజేస్తున్నాం. అయితే వివాహం అనేది అన్ని విషయంలో ఘనమైనదని లేఖనం తెలియజేస్తుంది. ఎందుకు ఘనమైనదంటే ఈ వివాహం అంటే అన్ని విషయంలో దేవుని భూమి మీద ఉన్న ఏదైనా ఒక గృహం కట్టే విషయంలో కావచ్చు, ఒక పొలం విషయంలో కావచ్చు, బంగారం విషయంలో కావచ్చు, అన్నిటికంటే వివాహమే ఎందుకు ఘనమైనది అంటే ఎవరిని బైబిల్ తెలియజేస్తున్నమాట పరిశుద్ధ వివాహము. ఈ పరిశుద్ధం అనేదంట వాక్యం ద్వారా తెలియజేస్తున్న మాటలు. తన తండ్రిని తల్లిని విడిచి తన భావము. ఎందుకంటే విడివిడిగా ఉన్న వీరిద్దరు కూడా పరిశుద్ధ గృహ జీవితంలో జతపరచబడిన నూతన దంపతులుగా. అందుకనే వాక్యం కూడా తెలియజేస్తున్న మాట ఈ రోజున వీరిద్దరు కూడా ఎలాగా జీవించాలనంటే ఒకరి ఎడల ఒకరు ప్రేమ అనురాగాలు కలిగి జీవించాలి. ఎందుకంటే ఈ రోజున చూడండి, నూతన వధువరులుగా దేవుడు ఆశీర్వదించబడడానికి కారణము పరిశుద్ధ గ్రంథములో ఓ మాట రాయబడినది. ఎందుకంటే గృహమును విత్తమును సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం అన్నాడు. ఎందుకంటే దేవుడిచ్చిన దానముగా
ఏంటి ఈ భార్య అనేది ఏంటంటే యెహోవా అనుగ్రహించినది పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా తెలియజేస్తున్నమాట. అయితే ఈ భార్య విషయంలో అది వాక్యం కూడా అదే ఉంటది, భార్య దొరికిన వానికి మేలు దొరుకుతుంది. ఏం దొరికిందంటే మహేష్ గారికి మేలు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చినా చక్కటిగా మంచి లంచ్ ప్రిపేర్ చేసి పెట్టడం, అలాగనే ఏంటంటే మంచి చెడు చూసుకునేది ఎవరు? ఝాన్సీ గారు చూసుకుంటారు. ఎవరిని? మహేష్ గారు. ఇప్పుడు వరకు వారి తల్లిదండ్రులు చూశారు, తల్లి చూసింది, ఇప్పుడు ఎవరు చూస్తారంట? ఝాన్సీ చూడాలి. అయితే ఈ విధంగా మనం ఆలోచిస్తే వారిద్దరు కూడా ఒకరి ఎడలో ఒకరు ప్రేమ అనురాగాలు కలిగి జీవించాలి, అన్యోన్య జీవితం కలిగి ఉండాలి, ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథం అదే తెలియజేస్తుంది. చూడండి, ప్రేమ అనేది శాశ్వత కాలం ఉండేదండి. ఇప్పటి వరకు తల్లిదండ్రులు ప్రేమించి ఒక 5 చేతులు అంటే మహేష్ చేతులు అప్పగించారు. వాళ్ళ పెద్దలు గారు అదే మాట చెప్పారు, చిన్నప్పటి నుంచి గాఢంగా పెంచుకున్నాము, జాగ్రత్తగా మేము కష్టం వచ్చినా శ్రమ వచ్చినా అన్ని కూడా జాగ్రత్తగా రాకపోతే చూసుకోమని ఆయనకి అల్లుడి గారు చెప్పారండి, పెద్దమామయ్య గారు చెప్పారు మహేష్ గారికి. ఎందుకంటే వీరిద్దరు కూడా చూడండి దంపతులుగా వారికి 5 చేతులు పెట్టారు కనుక ఈ బాధ్యత ఇప్పటి వరకు బాధ్యత తల్లిదండ్రులైనది, ఇప్పుడు మహేష్ గారి బాధ్యత ఎవరిది చూసుకునేది? ఝాన్సీ గారికి ఏ ఒక్కటి లోటు లేకుండా చూసుకునే బాధ్యత అవదంటే మహేష్ గారు. ఇప్పుడు వీరిద్దరు కూడా చూడండి మరి ఏం కలిగి ఉండాలంటే ఒకరి ఎడల ఒకరు అనుబంధము, ప్రేమ అనుబంధము కలిగి ఉండాలి. ఈ ప్రేమ అనేది శాశ్వత కాలం నిలిచిందండి. ఒకవేళ వీరిద్దరు కూడా జాబ్ చేసుకుంటున్నారు, వీరింటికి ఎవరైనా వెళ్ళాలంటే ఏం చేయాలి? ఫోన్ చేసి మీ డ్యూటీ సెలవు పెట్టుకుని మేము వస్తామని చెప్పాలి, అంతేనా? ఇప్పుడు మనకలాగా వచ్చేసి ఇంట్లో ఎవరు ఉండో తాళాలు వేస్తుంటాయి, ఎవరు జాబ్ వారు ఎవరి డ్యూటీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే వారు ఉన్నారా లేదని మనం చూస్తే అప్పుడు మేము వస్తున్నామంటే అయ్యో మా అమ్మోళ్ళు వస్తున్నారంట, కొంచెం ఈ రోజు సెలవు పెట్టుకుని వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేయండి, ఏదో డ్యూటీకి వెళ్ళిపోతారు. ఎవరు? మహేష్ గారు ఝాన్సీని అప్పగించి ఈ వాళ్ళు వస్తున్నారని చూసుకుని చక్కగా వీళ్ళకి ఏది కాదు చూసే బాధ్యత ఎవరిది? ఝాన్సీది. అలాగనే మరి దేవుడి కృపను కూడా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినాయి కానీ ఈయనే అప్పగించి వెళ్తూ ఉంటారు. కనుక ఈ రోజున ఎవరు వ్యవస్థాపన విస్తుంటుంది వివాహం అనేది, ఈ వివాహ వ్యవస్థ జీవితాంతకాలం కూడా ఉండేది. ఇది కొద్ది రోజులు తల్లిదండ్రుల దగ్గర ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా వారి అన్యోన్య జీవితంలో సంతోషంగా జీవించే కృప. అందుకనే లేఖన భాగంలో ఒక మాట తెలియజేస్తాడు, గొర్రెపిల్ల మహోత్సవము వచ్చుచున్నది అని తెలియజేశాడు ప్రకటన గ్రంథంలో. కనుక మనం అందరం కూడా క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షము కావలసిన వారమే ఉన్నాం. కనుక ఈ రోజున ఎలా ఉండాలి అంటే ఝాన్సీ కూడా భర్త ఎడల ప్రేమ చూపించేవారు అని లోబడి ఉండాలి, జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. తిమోతి పత్రికలో రాయబడిన మాట అంటాడు, ఏమంటే జ్ఞానము చొప్పున కాపురము చేయాలి. అందుకని అన్నాడు చూడండి, దేవుని వాక్య ప్రకారంగా ఒకరి ఎడల ఒకరు మనసులో అర్థం చేసుకుని అన్యోన్య జీవితంలో జ్ఞానము చొప్పున కాపురం చేస్తూ సంతోషం ఉన్నప్పుడే వారి జీవితం ముందుకి కొనసాగుద్ది. దాని ఒకరి ఎడల ఒకరు అలాగా అన్యోన్యంగా ఉండాలట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు వారికి తోడుగా ఉండాలంటే దేవుని వాక్యంలో తెలియజేస్తున్నమాట. మరొక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక మాట మీకు మరొక మాట తెలియజేస్తాం. బైబిల్ గ్రంథంలో చూడండి, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయంలో అక్కడ ఒక జంట కనబడుతున్న నూతన వధువులు అకుల ప్రిస్కిల. వీరిద్దరు కూడా కొత్తగా వచ్చారంటండి, ఇటలీ నుంచి కొత్తగా వచ్చారంట. వారు కాపురం చేస్తున్న సమయంలో ఉన్నటువంటి వారి దగ్గరికి ఎవరు? పౌలు గారు వెళ్ళారు, వారికి సువార్తను ప్రకటించారండి. వీరిద్దరిలో ఎవరు ఎలా ఉండాలంటే మూడో వ్యక్తి పరిశుద్ధ ఆత్మదేవుడిగా ఆయన వాక్యం అందించే వారు ఉన్నారు ఆనాటి కాలంలో. కాబట్టి అందుకనే బైబిల్ గ్రంథంలో 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు. ఎన్ని పేటలు అండి? 3 పేటలు. మీరు జల్లు వెళ్తారు కదా, ఎన్ని బాయిలు తీస్తారు? 3 బాయిలు తీస్తారా? ఎన్ని పడితే మనకు కనపడింది? 2 కనపడతాయి, మూడోది కనపడదు. అలాగే మూడోది అనేది ఈ వ్యక్తుల మధ్యలో మూడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు వీరిలో ఉండాలి. వీరిద్దరు కూడా ఏకభావముగా కలిగి ఉండాలి. అలాగో కలిగి ఉన్నట్లుగానే దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తున్న పడుతున్న మాటలు. కనుక ఈ విధంగా మీరు నూతన వధువరులుగా జతపరచబడి వారి జీవితాంతం కూడా వారి ఒకరి ఎలా ఒకరు ప్రేమ కలిగి అన్యోన్య జీవితం జీవించినట్లుగా దేవుడు వారికి తోడుగా ఉండదు గాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన ఆ దైవజనులు ఆ వివాహకర్తలు ఎవరు మరి ప్రత్యేకమైన వందనాలు సార్. ఒక నన్ను పల్లవి శాతం పాడు, నా సంతకాలు అయిపోతున్నాయి. పల్లవి శాతం.
ఆర్కెస్ట్రా వారికి, కంచడం బ్యాండ్ మేళ వారికి, గాయకులకి, వచ్చిన బంధువులు, మిత్రులు, స్నేహితులు, శ్రేయభిలాషులు, వచ్చిన వాళ్ళు చాలా మంది నేను తెలిసిన వాళ్ళు ఉన్నారు కనుక మీ అందరికి శుభాలు తెలియజేస్తున్నాను. మనందరం కలిసి గట్టిగా ఒక మాట అందాం. వాళ్ళిద్దరికి శుభము కలుగునుగాకనండి. రైట్. సర్టిఫికేట్ ఇవ్వగానే కాస్త మేనమం కార్యక్రమానికి మాత్రం ఖచ్చితంగా విలువిద్దాం. తర్వాత అటు ప్రక్కన తల్లిదండ్రులు, పెదనాన్న పెద్దమ్మలు, ఇటు ప్రక్కన పెదనాన్న పెద్దమ్మలు, తల్లిదండ్రులు అత్యంతలు ఎదురుగాని మేము ప్రార్థన చేసి ముగిస్తున్నాం. అందరూ చేతులు చాపండి ఏడు వైపు. అందరూ రైట్. పెద్ద చేయి చాపండి. మన అన్నయ్య గారు పెద్ద చేయి చాపాడు. నేను వచ్చిన కానీ నన్ను బాగా చూసుకుంటాడు ఆయన. రైట్. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసన ఆశీనుడా నీ స్తోత్ర. కంచడం ప్రాంతంలో నివసిస్తున్న నీ బిడ్డల కొరకు భీమవరంలో నాయన పెప్పర దగ్గర జీవిస్తున్న కుటుంబాలు నిజమే ఎక్కడెక్కడ వారమో ప్రభా, ఎచ్చట వారమో అయినప్పటికీ నాయన నీ కృపను బట్టి, జతపరిచిన విధానాన్ని బట్టి నీ స్తోత్రం. జతపరిచిన మీరు మనస్సులు కలపండి, నీ మార్గములు నడిపించండి. వచ్చిన వారు ఆశీస్సులన్నీ కూడా బిడ్డల మీద ఉండును గాకని ప్రార్థిస్తున్నాం. జతగా ఉన్న బిడ్డలు ప్రభా ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. వీళ్ళిద్దరి మీద ఆ ప్రక్కన తల్లిదండ్రులు, ఈ పక్కన తల్లిదండ్రులు ఆధారపడి ఉన్నారు. అలాగే ఆత్మీయంగా దైవజనులు, బంధువులు ఆధారపడి ఉన్నాం. మా అందరికి నాయన బిడ్డలు ప్రభా నూరంతలు ఫలము ఆశీర్వాదం పొందడానికి, ఆత్మీయ స్థితులు ఎదగడానికి, అంతకంతకునైనా వారు దీవించబడడానికి సహాయం చేయండి. అయా సంవత్సరం తిరిగి వచ్చే లోపల సంతానము కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. వారి ఉద్యోగాల్లో ప్రభా అనేకులకు మాదిరికరంగా ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాను. భోజన కార్యక్రమ విషయాల్లో ప్రభా, బంధువులు మరలా తిరిగి చేరే విషయంలో, రేపు జరుగుతున్న కార్యక్రమాల విషయంలో అన్నింటిలో ప్రభా మీ కృప తోడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. పిప్పుల్లో జరుగుతున్న కార్యక్రమం కూడా నీకు మహిమకరంగాను, కుటుంబాలకు ఆశీర్వాదకరంగా జరిగించండి. బిడ్డలు ప్రభా సంతోషంతో యవనస్తులైనా వారు ఎంతగానో సహకరించారు బాబు. వారి జీవితాలు దీవెనకరంగా మార్చమని అడుగుతున్నాను. ముఖ్యంగా ప్రభా జతబడిన మహేష్ను బట్టి, అయా పాపనైనా ఝాన్సీ గారిని బట్టి నిన్ను స్తుతిస్తున్నానయ్యా. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవిస్తూ ఇంకా నీ కృపకు పాత్రలేలాగన అయా జీవిత కాలం అందులో అకుల పురస్కాల వలె ప్రభా సేవకులు సహకరిస్తూ, పెద్దలను గౌరవిస్తూ అయా ఇంకెక్కువగా దీవెనకరం ఉండే మార్గాన్ని దయచేయి. యేసు క్రీస్తు నామంలో స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యుల సహవాసము సదా మనకును నూతనంగా జతబడిన బిడ్డలకును తోడైండును గాక. ఆమేన్.
మా పాస్టర్ గారు సెకండ్ ఇద్దాం. కూర్చోండి ఒకసారి, నాన్న కూర్చోండి ఒకసారి. కళ్యాణం కమనీయం ఈ సమయం